కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. మీడియా సమావేశంలో తమను విమర్శించాడంటూ టీడీపీ నాయకుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నూలు జిల్లా గోనెలగండ్ల మండలం కేంద్రంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి బేతాల బడే సాహెబ్ మీడియా సమావేశంలో తనను విమర్శించారన్న అక్కసుతో వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ నగేష్ నాయుడు రెచ్చిపోయాడు. తన అనుచరులతో కలిసి కర్రలతో దాడికి పాల్పడ్డాడు. బడే సాహెబ్ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బడే సాహెబ్ను కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా ప్రకటన చేసే స్వేచ్ఛ లేదా అని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏం లేదు, నిన్న కోనే నాయుడు ప్రసాద్ ఏదో అన్నారు. గోనెగండ్లో నాయకుడిని దూరం చేసుకున్నందుకు గోనెగండ్ల మండలంలో టీడీపీ లేకుండా పోయిందన్నారు. దాని విధంగా మేము కౌంటర్ ఇచ్చినాం సార్. ఆ కౌంటర్ మేమేమన్నాము, ఆయన మా పార్టీలోనే లేదు, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన నాగేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎక్కటోడు కాదు, మా గోనెగండ్ల గురించి ఆయనకేం తెలుసు. ఆయన చెప్పడం అది తప్పది. ఈరోజు ఆయన నాయకుడు మేము గోనెగండ్ల పంచాయతీ మేము 14,000 ఓట్లతో మేము మేజర్ పంచాయతీ సర్పంచ్గా గెలిపించుకుంటాము. ఆయన కొడుకు వాడు మిమ్మల్ని ఓడిపోయినారు. ఈరోజు ఆయన టీడీపీ అది ఎంతమంది వచ్చి దాడి చేసినారు? 4 సార్. 4 ఏమిటితో దాడి చేసినారు? కట్టెలతో. మీరు ఒక్కరే ఉన్నారు అప్పుడు? అసలు నేను ఒక్కనే ఉన్నాను సార్. వారి పేరు చేంజ్ దగ్గర ఉన్నాను. పొలం దగ్గరకు వచ్చి దాడి చేసినారు సార్. నాకు అది వాళ్ళు ఏదో అప్పటికే 2 సార్లు తిరిగిపోయినారంట. వాళ్ళు చెంబలోనే వచ్చినారు సార్, అదే ఉద్దేశంతో వచ్చినారు. వాళ్ళు వైసీపీ వాళ్ళనా? వైసీపీ వాళ్ళు సార్. వాళ్ళ పేరు తెలుసా? తెలుసు సార్. ఒకడు రంగస్వామి, శ్రీను సన్నాఫు రంగస్వామి, తర్వాత సూరి గౌడు, వాళ్ళు గౌళ్ళు. తర్వాత 4వ వ్యక్తి నరేష్. ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి, నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారని చెప్పి, ఈరోజు పొలం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 4 సార్లు ఇంటెన్షనల్గా వచ్చి దాడి చేయడం ఏంటి? ఈరోజు పూర్తిగా ప్రాణహాని కలిగించే విధంగా దీన్ని చట్టపరంగా చర్య తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి మీరు అనుకుంటున్నారు, 2 నెలలు ఉంది ఎలక్షన్. మీరు ఈ దౌర్జన్యాలు, ఈ బెదిరించే కథలు, ఇట్లాంటివన్నీ చేయడాలు, మానవ దాడులు చేయడాలు, ఇది పద్ధతి కాదు, సంస్కృతి కాదు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు చెప్తున్నా, ఇది కేశవ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి శ్రేణులకు ఇదే ప్రోత్సాహం చేయమని చెప్తున్నారా? గోనెగండ్ల మండలంలో నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్లో చెప్పారని ఓపెన్గా వచ్చి చెప్తారంట. అంటే నువ్వు ఎట్లా మాట్లాడావని చెప్పి, అంటే మాట్లాడకూడదా? వాళ్ళు చెప్పిన దాంట్లో మీకు వాస్తవాలు కాదా? దాని మీద ఈరోజు వచ్చి 4 వచ్చి 5 వచ్చి దాడులు చేస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది?